హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అరటికాయ పువ్వు కూర ఎలా చేయాలనేది నేను చేసి మీకు దీనికి ఏమేమి ఇది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇట్లాగా అరటికాయ పువ్వు తీసుకొని ఇలాంటివి ఇలా వస్తాయి. మనం ఈ శుభ్రం చేసుకుంటేనే మనం కూర చేయగలుగుతాము. ఇది తింటే మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఆంధ్ర సైడ్ సరిగా తినరు, తినేవాళ్ళు తింటారు, నాకు కొంతమంది తినలేదు, తెలియదు అంటారు. కాబట్టి ఇది మనం ఎట్లా చేయాలనేది నేను ఒక్కొక్కటిగా చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వేయకూడదు, ఈ కాడ వేయకూడదు, ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి వేయకూడదు. ఇలా మనం ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇట్లా బిడ్డ తీసుకోవాలి. మనం దీన్ని చేసేదంతా ఒక్కొక్కటిగా నేను మీకు చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇలా చేసుకోవాలి. చూడండి, హిమాలయాల పొలాలు వచ్చేస్తాయి. మనం ఇలా శుభ్రంగా ఒలుచుకుంటే పువ్వు బాగా వస్తుంది. పువ్వు చూడు ఎలా ఉంది. కాబట్టి మనం ఈ పొలాలు ఇలా తీసేసుకోవాలి. ఈ ముదురు పొలాలు ఇది మనం తినలేం కాబట్టి పుల్లలుగా ఉంటుంది. ఇది మాట మనం తింటే లేడీస్కి మంచిది. ఇది మనకు ఇది తినబట్టి మనకు గర్భసంచిలో ఏ పుండన్నా ఉన్నా ఏదన్నా మనకు నయం అవుతుంది. ఇది తినచ్చు. మనం పచ్చిదే చక్కెర పెట్టుకొని ముక్కలు చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని చక్కెర పెట్టుకొని తింటే మంచిది. అలా మీరు చేసుకున్నప్పుడు తినండి, వేస్ట్ చేయగాకండి. అలాగ నేను ఇది మదర్ తీసేసాను కాబట్టి ఈ కడిగి నేను శుభ్రం చేసి కట్ చేసి చూపిస్తాను. ఇలాగ కట్ చేసుకోవాలి. మనం ఇలాగ కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అప్పుడు మనకి ఇది నల్లంగా రాదు. ఉప్పు వాటర్లో వేసుకోవాలి. చేతికి ఆయిల్ కొంచెం రాసుకోవాలి. ఇట్లా చిన్న స్టవ్ ముట్టించి ఆయిల్ వేసుకున్నాను. ఆవాల జీలకర్ర ఆవాలు జీలకర్ర చిట్టపట్ట ఎగుతున్నాయి. నాని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నా, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ తీసి ఆనియన్ త్వరగా వేగేదానికి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే ఈ కర్రీ అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుంది. రెండోది వచ్చి దీనికి అల్లం పేస్ట్ వేయబట్టి ఎలాంటి టేస్ట్ వస్తుందంటే పుట్టగొడుగులు కర్రీ టేస్ట్ వస్తుంది. కాబట్టి తెల్లగా ఉన్నాయి. అదే మనకి లేట్ అయితే నల్లగా అయిపోతాయి, పాలులాగా. కాబట్టి మనం తొందరగా చేసి ఆయిల్లో వేసేస్తున్నాం. ఇలాగే నేను వేసుకోవాలా. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఈ కర్రీకి. ఆయిల్ కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. అంటే మా దగ్గర చిన్న పీసులు చేసుకొని ఇలాగ ఆయిల్లో మనం కొంచెంసేపు ఇది టమాటా కొద్ది వేసేస్తాం. టమాటా కొంచెం మనం కోపులో టమాటాలు వేసుకోవచ్చు, లేదంటే మనం ఇప్పుడు వాటర్ లేదు కదా, ఇలాగా కూడా కుక్ అవ్వచ్చు, బాగుంటుంది. ఇప్పుడు నేను దీనిలో కారపొడి కూడా వేసేస్తాను. కారపొడి
స్ట్రైట్గా కుక్ అయితే కర్రీ టేస్ట్గా ఉంటుంది. వాటర్ ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకాలి. ఇలాగ మనం చేసుకోవాలా. నేను ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి తీసుకొని ఉంటాను. కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి తురుముకున్నాను. పచ్చి కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి వేసాను కాబట్టి కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది. చెమ్మంతా పోయింది. నేను వాటర్ కొంచెం వేసుకుంటున్నాను. నేను పచ్చిమిరపకాయలు వేయలేదు. పచ్చిమిరపకాయలు వేసుకుంటారు, నేను వేయలేదు. బాగుంటుంది, ఇప్పుడు కూడా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు కుక్ అవ్వాలా. రెడీ అయింది. అక్కడ సన్న మంటలోనే నేను కుక్ చేసుకున్నాను. బాగా కుక్ అయిపోయింది. టేస్ట్ చేస్తా. చాలా బాగుంది, రుచిగా కూడా ఉన్నది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదో టేస్ట్ చేసి మీరు చేసుకొని తిని ఎలా ఉన్నదో టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.